హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ అది ఎలా చేసుకోవాలో చూద్దాం. బాండిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర. మెంతులు మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ తెల్లగడ్డ వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. టమోటాలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కల్లుప్పు తగినంత. టమోటాలు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ గ్రేవీ మొత్తం వేసేయాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కొంచెం చిక్కబడే వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత చేప ముక్కలు వేసి హాఫ్ ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో చేపలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆ చేపలన్నీ వేసుకున్న తర్వాత గంటితో కొద్దిగా కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసి కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కూర రెడీ. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.